హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం చిన్న కొండపై వెలిసిన మహాశివాలయం. ఆలయ ప్రాంగణంలో కనిపించే వందలాది శివలింగాలు. ఈ గుట్ట ఎందుకు ప్రత్యేకం? కీసరగుట్ట ఎలా పుట్టింది? ఈరోజు మనం కీసరగుట్ట స్థల పురాణం, దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించాడు. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రహ్మహత్య పాపం తనకు అంటుకుంటుందని గ్రహించిన శ్రీరాముడు ఆ పాప పరిహారం కోసం శివారాధన చేయాలని నిర్ణయించాడు. శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి, హనుమ, కైలాసానికి వెళ్లి స్వయంగా పరమశివుడి లింగాన్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు గాలివేగంతో కైలాసానికి బయలుదేరాడు. కానీ కైలాసంలో శివుడి దర్శనం అంత సులభం కాదు. హనుమంతుడు తపస్సు చేశాడు, అనేక పరీక్షలు ఎదుర్కొన్నాడు. అంతలో ఇక్కడ ముహూర్తం సమీపిస్తుంది. హనుమంతుడు ఇంకా రాలేదు. శ్రీరాముడు సమయం దాటిపోకూడదని భావించి అక్కడే ఉన్న ఒక శిలతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడు. ఆ లింగమే ఈరోజు మనం దర్శించే శ్రీ రామలింగేశ్వర స్వామి. కొంతసేపటి తర్వాత హనుమంతుడు కైలాసం నుండి శివలింగంతో చేరాడు. కానీ అక్కడ ఇప్పటికే ప్రతిష్ఠ జరిగిన విషయం చూసి హనుమంతుడు తీవ్రంగా బాధపడ్డాడు. తన తపస్సు వృధా అయిందని భావించి కోపంతో తెచ్చిన శివలింగాన్ని కొండపైకి విసిరాడు. అంతేకాదు, కైలాసంలో ఎన్నో లింగాలను తెచ్చినట్లు చెబుతారు. ఆ లింగాలన్నింటినీ గుట్టపై విసిరేశాడని, అందుకే కీసరగుట్టపై వందలాది శివలింగాలు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం హనుమంతుడు కేసరి కుమారుడు అంటారు. హనుమంతుడు కోపంతో లింగాలను విసిరిన గిరిని మొదట కేసరిగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా అది కీసరగుట్టగా మారిందని విశ్వసిస్తారు. పురాణ కథ మాత్రమే కాదు, కీసరగుట్ట చారిత్రాత్మకంగా చాలా గొప్పది. ఇక్కడ విష్ణుకుండినుల కాలానికి చెందిన శాసనాలు, నిర్మాణ అవశేషాలు లభించాయి. క్రీస్తు శకం 4-5 శతాబ్దాల నుంచే ఇది ప్రముఖ శైవ క్షేత్రంగా ఉండేదని చరిత్ర చెబుతుంది. ఇక్కడి శిల్పకళ, పురాతన గోడలు, కోట అవశేషాలు ఆ కాలపు వైభవాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఇక్కడ శివుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి. అమ్మవారు భవానీదేవి. మహాశివరాత్రి రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు. కొండపై సూర్యాస్తమయం అద్భుతంగా కనిపిస్తుందని ప్రతీతి. కీసరగుట్ట ఒక సాధారణ ఆలయం కాదు. ఇది శ్రీరాముని భక్తి, హనుమంతుడి ఆవేశం, శివుని కృప, ఈ మూడు కలిసిన పవిత్ర స్థలం. మీరు ఎప్పుడైనా కీసరగుట్టకు వెళ్ళారా? లేదా వెళ్ళాలని అనుకుంటున్నారా? ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి. ఓం నమః శివాయ. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.